గుంటూరు జిల్లాలో అంగన్వాడీల సమ్మె 4వ రోజు కొనసాగుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు కొనసాగిస్తున్నారు. 4వ రోజు అంగన్వాడీల సమ్మెకు జనసేన నేతలు సంఘీభావం ప్రకటించారు. గుంటూరు జిల్లాలో అంగన్వాడీల సమ్మెకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. గత 3 రోజులుగా సమ్మె చేస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి చలనం రాకపోవడంతో కూడా 4వ రోజు కూడా సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ హెల్పర్లు కూడా గత 4 రోజులుగా ఇక్కడే నిరీక్షణ చేస్తూ కూడా సమ్మె చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇలా సమస్యలను డిమాండ్ పట్టించుకోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతున్న నేపథ్యంలో అంగన్వాడీలు, సిఐటి నేతలైతే తీవ్ర స్థాయిలో అసలు ఈ 4 రోజులుగా సమ్మె చేస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి స్పందన ఎలా ఉంది, ప్రభుత్వం తీరు ఎలా ఉంది, మనతో పాటు మాట్లాడు సిఐటి నేతలు ఉన్నారు. మేడం చెప్పండి, ఒకవైపు 4 ఏళ్ల నుంచి అమరావతి రైతులు ఉద్యమం చేస్తున్న పట్టించుకొని ప్రభుత్వం 4 రోజులుగా మీ సమ్మెను పట్టించుకుంటుందని మీరు భావిస్తున్నారా? మరోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తారని ఎలా చూస్తారు? సమ్మెని విచ్ఛిన్నం చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. 1,03,000 మంది అంటే 35 లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఉన్న పేద గర్భిణీలకి, బాలింతలకి, పసిబిడ్డలకి ఆహారం ఇచ్చేటటువంటి ఐసిడిఎస్ సంస్థ ఏదైతే ఉందో దానిలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని బెదిరించి, అదిరించి దారికి తెచ్చుకోవాలని ప్రభుత్వం చూస్తుంది. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం. అందరినీ తొలగిస్తామని చెప్తున్నారు ప్రభుత్వం. ఎంతమందిని తొలగిస్తారని అడుగుతా ఉన్నాం. మున్సిపల్ వాళ్ళు ఆందోళన చేస్తే వాళ్ళని తొలగిస్తామంటున్నారు, ఆశాలు ఆందోళన చేస్తే వాళ్ళని తొలగిస్తానంటున్నారు. అంటే రాష్ట్రంలో ఎవరైతే ఎదురు తిరిగి మాట్లాడతారో, వాళ్ళ హక్కులు అడుగుతారో వాళ్ళందరినీ తొలగిస్తామని చెప్తా ఉన్నారు. నిన్న అంగన్వాడీ సెంటర్ని తలుపులు పగలగొట్టి ఈరోజు ఫుడ్ వండి పెట్టి పనిచేశారు. ఎవరు కొండి పెట్టారు ఫుడ్? మీరు అసలు ఒక బిడ్డకి ఎంత ఫుడ్ పెడతారో మీకు తెలుసా? 0 to 6 సంబంధించినటువంటి పిల్లలు ఆ రిజిస్టర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? తూర్పుగోదావరి జిల్లాలో సెంటర్ తలుపులు పగలగొట్టి రోడ్డు మీద కనపడ్డ పిల్లలకి వంట చేసి పెట్టిపోయారు. సచివాలయ ఉద్యోగులతో వంట చేయించే పని చేశారు. ఇప్పుడు వాలంటీర్లకి కేర్ టేకర్లు అనే పేరు పెట్టి వీళ్ళు అంగన్వాడీ ఉద్యోగులు మరలా తిరిగి సెంటర్లకు వచ్చేదాకా వాళ్ళతో వండిస్తారంట, అవసరమైతే తొలగిస్తారంట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ కాదు. అడిగే హక్కు వాళ్ళకు ఉంది. ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులు చట్టపరంగా సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తా ఉన్నారు. ఇది చట్టం. చట్టాలను మీరే తొంగలో దొక్కే పనిచేసి మీ ఇష్టానుసారంగా మార్చుకునే పని చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఈ ప్రభుత్వానికి కూడా చెప్పదలుచుకున్నాం, అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మె న్యాయమైంది. మీరిచ్చిన హామీని నెరవేర్చండి ఈరోజు వాళ్ళు సమ్మె చేస్తున్నారు. 98% ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారని చెప్పేవే. 1000 రూపాయల జీతం పెంచుతానని తెలంగాణ కంటే అదనంగా, ఇది వాస్తవం కాదా? నీ నోటితోనే చెప్పావు కదా. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తానని మీరు ఇచ్చిన వాగ్దానమే కదా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరిస్తానని చెప్పింది మీరు కాదా? ఈరోజు అంగన్వాడీలకి, ఆశాలకి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా మీరు వేధిస్తుంది వాస్తవం కాదా? రిటైర్మెంట్ చేసి ఒకవైపున ప్రభుత్వ ఉద్యోగులు కాదని చెప్తున్నావు, ఇంకో పక్కన రిటైర్మెంట్ చేసే హక్కు నీకు ఎక్కడుంది? సరైన పద్ధతిలో అమలు చేయకుండా వాటిని తొంగలో దొక్కేటటువంటి పని మీరు చేస్తున్నారు. ఇది సరైనది కాదు, ప్రజలందరూ గమనిస్తున్నారు. దీని పర్యవసాన మూల్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించక తప్పదని చెప్పదలుచుకున్నాం. పాదయాత్రలో మితిమీరిన వాగ్దానాలు చేశాడు. నా అక్కమ్మ చెల్లెమ్మ అన్నాడు, చివరికి చెల్లెల్ని కూడా పక్కన పెట్టాడు. అంగన్వాడీని రోడ్డు మీదకి తీసుకురా అన్నాడు, అంగన్వాడీని రోడ్ల మీద తీసుకొచ్చి ఇలాంటి దుస్థితికి చేర్చాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికన్నా ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాడు, ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తాడు. ఏమీ చేయలేదు. వీళ్ళ ఆగ్రాజ్వాలలో వాళ్ళ ఉసురు కొట్టుకుపోయే పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఇవాళ 4వ రోజు సమ్మె చేస్తున్నారు. అయినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళకు న్యాయమైన డిమాండ్లు కోరుకుంటున్నారు. రేపు వచ్చే ఎలక్షన్స్లో కొట్టుకుపోతాడని జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఇది మొత్తాన్ని అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్లు, సిబ్బంది కూడా గత 4 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా కూడా ప్రభుత్వం స్పందించకపోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం, వైసీపీ నేతలు అవాకులు చవాకులు మాట్లాడటం సరైంది కాదంటూ కూడా అంగన్వాడీ కార్యకర్తలతో పాటు సిఐటి, జనసేన నేతలు కూడా చెప్తున్నారు.